లోన్ ఇచ్చేటప్పుడు ఇంటి పక్కన వాళ్ళు రెఫరెన్స్ నెంబర్ అడుగుతాము. వాడేం చేశాడు, ఇంటి పక్కన వాళ్ళు పెట్టేశాడు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా ఇప్పుడు. వాళ్ళేం మా ఇంటి పక్కన కాదండి, మరి వాళ్ళు దూరంగా ఉన్నది మా పెట్టాడు చెప్పండి. మీ కొడుకు ఎందుకు పెట్టాడు? అసలు డబ్బులు ఎందుకు కట్టట్లేదు? మీ కొడుకు ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? మా ఫోన్ పోయిందండి, ఇంట్లో ఫోన్. ఇదిగో చూడండి, మీ కొడుకు రింగ్ అవుతుంది, ఎందుకు ఎత్తట్లేదు? డబ్బులు ఎందుకు కట్టలేదు చెప్పండి. మేము లీగల్ నోటీస్ ఇచ్చి రమ్మంటారా? ఎట్ చేస్తారు చెప్పండి. మీరు ఎలా ఇచ్చారు? దేని వల్ల ఇచ్చారు డబ్బులు? మీరు క్రెడిట్ ఎస్బీఐ దాంట్లో క్రెడిట్ కార్డ్ అమౌంట్ వాడుకోనున్నాడు మీ కొడుకు. మరి వాడుకుంటానికి మీరు దేని చూసి ఇచ్చారు? మాకు తెలియాలి. అది మీ కొడుకుని అడగొచ్చు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ రవి ఛానల్కి. ఇక్కడ రికవరీ ఏజెంట్ కస్టమర్ యొక్క నైబర్కి కాల్ చేసి, సో మీ పక్కింటి అబ్బాయి లోన్ తీసుకున్నాడు, మీ నంబర్ రిఫరెన్స్గా ఇచ్చాడని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాడు. సో వీడియో చివరి వరకు వినండి, అదే డిస్కషన్ జరిగింది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో, మేము ఎస్బీఐ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము. మీకు వాళ్ళు ఏమవుతారమ్మా? మాకు తెలియదండి. ఏదమ్మా? వాళ్ళు ఎవరో మాకు తెలియదండి. మాకు ఎవరిచ్చారండి అసలు? వాళ్ళే పెట్టున్నారమ్మా, మా ఇంటి పక్కన వాళ్ళు అని చెప్పి పెట్టున్నారు. మాకు వాళ్ళకి సంబంధం లేదండి, అసలు మాకు సంబంధం లేదు. వాళ్ళు ఎవరో మాకు తెలియదు కూడా. మా ఇంటి పక్కన పెట్టినారు. లేదండి, మాకు సంబంధం లేదండి. మా దానికి ఫోన్ చేయకండి, అసలు వాళ్ళని కనుక్కోండి. ఒక్క నిమిషం, చేయవద్దంటే మా చేతుల్లో కదమ్మా, ఇది సిస్టమ్ నుంచి వచ్చే కాల్. ఇది సిస్టమ్ నుంచి ఇచ్చింది సార్, అదే కానీ మరి మాకు తెలియదు కదా, మమ్మల్ని అడిగి ఇవ్వాలి కదా నెంబరు. అదే కదమ్మా. ఒక్క నిమిషం, నేను ఏం అడిగానమ్మా మిమ్మల్ని? మీకు ఏమవుతారనే కదా అడిగాను. మాకేం అవరేండి. అందుకోసం ఎందుకు అడిగారంటే, అది మీకు తెలియకుండా నెంబర్ వాళ్ళు ఎందుకు పెట్టారా అని దానికోసమే అడిగానమ్మా. ఇప్పుడు నెంబర్ అనేది తీసేయాలి వాళ్ళు, మీకు ఫోన్ లో వస్తుంటాయి. సార్ మిమ్మల్ని ఒకటి అడుగుతున్నారు, మీకు నెంబర్ ఎవరు ఇచ్చారండి? కదా వాళ్ళ కొడుకు ఉన్నాడు, వాడి పెట్టున్నాడమ్మా రిఫరెన్స్ కింద ఈ నెంబరు. కొడుకు వాళ్ళ కొడుకు మా ఇంటి పక్కన రిఫరెన్స్ అమ్మా. ఒక లోన్ తీసుకునేటప్పుడు రిఫరెన్స్ అడుగుతారమ్మా. రిఫరెన్స్ అడిగినప్పుడు ఏంటంటే మా ఇంటి పక్కన వాళ్ళు అని చెప్పి సాక్ష్యం కింద పెట్టాడు నెంబరు. మీ ఇంటి నెంబరు, మీ ఇంటి పేరు, మీ పేరు. అదే సార్, ఇది మా అత్తగారిది నెంబరు. నిన్న నుంచి ఫోన్ 2-3 సార్లు చేశారండి సార్. ఎట్టంటే మీ ఇంటి నెంబర్ కూడా పెట్టున్నారు. అవును సార్. మీ ఇంటి నెంబరు, మీ ఇంటి పేరు, మీ పేరు అన్ని పెట్టి నెంబర్ ఇచ్చున్నారు. మా రెఫరెన్స్ కింద పెట్టున్నాడు. బ్యాంక్ లోను 2,30,000 లోన్ తీసుకున్నారు సార్. వాళ్ళు లోన్ తీసుకొని కట్ల ఫోన్ ఎత్తట్లేదు. ఒకసారి వాళ్ళ అమ్మగారు వాళ్ళకి ఇమ్మంటారా సార్? మాట్లాడతారా మీరు? ఇవ్వండి అనే కదమ్మా మేము చెప్పేది, ఇవ్వండి అనే మేము చెప్తున్నది కూడా. లైన్ లోనే ఉండండి, లైన్ లోనే నెంబర్ ఎందుకు ఇచ్చిందో చూసాను. నెంబర్ అసలు తెలియకోకుండా ఇవ్వకూడదు కదా అసలు. ఇవ్వకూడదు, చాలా తప్పు. అట్లా ఇస్తే మీకే ఇబ్బంది అవ్వదు, తీపిచ్చేసుకోవాలి నెంబర్. వాళ్ళ అమ్మకి నేను చెప్తానులే, ఇవ్వండి. చెప్పండి, మీరే మాట్లాడండి. మేమే మాట్లాడతాను. ఇవ్వడం తప్పు కదా, మీరు ఇబ్బంది పడుతున్నా వాళ్ళ వల్ల. మాకు మా పాప కోయిట్లో ఉందండి ఇప్పుడు. ఆ పాప ఇబ్బంది పడిపోతుంది. అమ్మాయి బయటకు వెళ్తారు ఇప్పుడు. ఇబ్బంది పడతారు కదా లోన్లు తీసుకుని. అదే తక్కువ అమౌంట్ 2,30,000. ఇదిగో ఎవరో సార్ గారు మాట్లాడుతున్నారు. ఈయన ఇదిగో ఒకసారి అమ్మన్నారు. హలో హలో అమ్మా. ఏమోలేమ్మా, మేము ఎస్బీఐ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము. మీ కొడుకు ఉన్నాడు కదా, ఆయన లోన్ తీసుకుని లోన్ కట్టట్లేదు ఏమమ్మా. 1,55,000 తీసుకున్నాడు. 2 సంవత్సరాలు అయిపోతుంది. 2,30,000 పెండింగ్ పెట్టున్నాడు. అది 1,50,000 తీసుకున్నాడండి. 1,55,000 వాడుకున్నాడు. రిఫరెన్స్ నెంబర్ కింద ఇంటి పక్కన వాళ్ళు పెట్టేసి ఉంటే ఎట్లా మీ వల్ల? మీ కొడుకేమో ఫోన్ ఎత్తకపోయా, ఇంటి పక్కన వాళ్ళు నెంబర్లు పెట్టేసా, వాళ్ళు ఇబ్బంది పడట్లేదు మీ వల్ల. మీ నెంబర్ ఎలా తెలుసు? మేము లోన్ ఇచ్చేటప్పుడు ఇంటి పక్కన వాళ్ళు రిఫరెన్స్ నెంబర్ అడుగుతాము. వాడేం చేశాడు, ఇంటి పక్కన వాళ్ళు పెట్టేశాడు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా ఇప్పుడు. వాళ్ళేం మా ఇంటి పక్కన కాదండి, మరి వాళ్ళు దూరంగా ఉన్నది. మా పెట్టాడు చెప్పండి. మీ కొడుకు ఎందుకు పెట్టాడు? అసలు డబ్బులు ఎందుకు కట్టట్లేదు? మీ కొడుకు ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? మా ఫోన్ పోయిందండి, ఇంట్లో ఫోన్. ఇదిగో చూడండి, మీ కొడుకు రింగ్ అవుతుంది, ఎందుకు ఎత్తట్లేదు? డబ్బులు ఎందుకు కట్టలేదు చెప్పండి. మేము లీగల్ నోటీస్ ఇచ్చి రమ్మంటారా? ఎట్ చేస్తారు చెప్పండి. మీరు ఎలా ఇచ్చారు? దేని వల్ల ఇచ్చారు డబ్బులు? మీరు క్రెడిట్ ఎస్బీఐ దాంట్లో క్రెడిట్ కార్డ్ అమౌంట్ వాడుకోనున్నాడు మీ కొడుకు.
మరి వాడుకుంటానికి మీరు దేని చూసి ఇచ్చారు మాకు తెలియాలి కదా. అది మీ కొడుకుని అడగొచ్చు కదా, పిల్లడికి ఫోన్లు ఇచ్చి పిల్లలు మీ ఇష్టం వచ్చినట్టు చేసి లెటర్ ఎందుకు తీస్తున్నారు, ఏం చేసావు, ఎవరు పెట్టావు అడగాలి కదా. తల్లిదండ్రులకి హక్కు లేదా, బాధ్యత లేదా మీకు? బాధ్యత ఉందా లేదా? బాధ్యత ఉంటుంది మరి చెప్పాలి కదా. ఉన్నప్పుడు బాధ్యత తీసుకొని అడగండి అమ్మా, బాధ్యత తీసుకొని అడిగి డబ్బులు కట్టించాలి. తీసుకున్నప్పుడు సరిపోద్ది, ఖర్చులు పెట్టుకుంటే వాడుకుంటే ఎవరు పెట్టారని అడిగారా? మీరు ఇచ్చేవాళ్ళు ఇంటికి వచ్చి చూసారా? ఇంటికి వచ్చి అమ్మా ఇది ఇంటికి వచ్చి ఇచ్చేది కాదమ్మా, క్రెడిట్ కార్డు అనేది మీ కొడుకు నీ కొడుకు అడుగునే హక్కు లేదా నీకు? ఒకసారి మమ్మల్ని అడుగుతున్నారు. ఇచ్చేవాళ్ళ వెనక ముందు చూసుకుని ఇవ్వాలి ఎవరైనా డబ్బులు ఇచ్చే. అవునమ్మా, వెనక ముందు చూసా మీకేం తక్కువ లేదులే కానీ డబ్బులు కట్టండి. డబ్బులు కడతాకి మేము ఇచ్చేస్తాకి మేము ఎలా ఇచ్చేస్తాం, మేము మాకు తెలిసింది మేము తీసుకుంటే తీసుకున్నాడు చెప్పేది. మీ కొడుకు తీసుకున్నాడు, మీ కొడుకుని అడుగు. మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు? నువ్వు క్రెడిట్ కార్డు మీద వాడేవంట, నెంబర్ ఇచ్చేవంట. హలో, వీళ్ళ నెంబర్ ఇచ్చేవా? ఎవరు? శ్రీనివాస్ గౌడ్ గారు, మేము ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి కాల్ చేస్తున్నాము. చెప్పండి. పేమెంట్ ఏంటి సార్? 2,30,000 పెండింగ్ పెట్టినారు. నెంబర్ నేను ఎప్పుడు ఇచ్చాను నెంబర్? అసలు ఎవరో నాకు తెలియదు. సార్ చేస్తున్నారు, ఇచ్చుంటేనే కదా రెఫరెన్స్ కింద చేస్తున్నారు. ఎవరిచ్చారు? అదే ఎవరిచ్చారు? మీరు ఎవరిచ్చారు? మీరే పెట్టినారు. నేను ఎప్పుడైతే పెట్టినారు? నేను పెట్టలేదే. మీరు పెట్టబోయి ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు మీరు? నేను ఆల్రెడీ ఆర్బీఐ కంప్లైంట్ చేశాను. ఆల్రెడీ ఆర్బీఐ కంప్లైంట్ చేస్తాను. నువ్వు ఎవరికైనా కంప్లైంట్ చేస్తావు. ఎవరైనా కంప్లైంట్ చేస్తావు? మాకేం రాలేదే. నువ్వు థాట్ నువ్వు డబ్బులు ఎందుకు కట్టలేదు చెప్పండి సార్. మీరు డబ్బులు ఎందుకు కంప్లైంట్ చేస్తాను. వాళ్ళు ఎవరు? ఆగండి, పక్కన వాళ్ళు డబ్బులు ఎందుకు చెప్పండి. నువ్వు వాళ్ళకే నువ్వు ఫోన్ చేయడం ఏంటి? వాళ్ళ నెంబర్ ఫోన్ చేయగలరు. వాడుకొని కదా, సరే నేను 55,000 వాడుకొని తిన్నప్పుడు 2,30,000 అయినప్పుడు నువ్వు ఎందుకు కట్టలేదు? నేను ఆల్రెడీ మెయిల్ పెట్టాను, కంప్లైంట్ కూడా పెట్టాను. నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి నేను నువ్వు చెప్తాను. సరే నేను ఇస్తాను చెప్తున్నా కదా. ఇండి పోలీస్ స్టేషన్ మాట్లాడుకుందాం. నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు థర్డ్ పార్టీ డబ్బులు ఎందుకు తీసినావు? నువ్వు ఇస్తావు నాకు డబ్బులు. అసలు నువ్వెవరో ఎవరికి ఫోన్ చేసి నేను తీసుకుని చెప్పడం నువ్వు అదే నెంబర్లు ఇచ్చే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఎవరో అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నేను ఎవరో తెలియకపోతే నెంబర్ ఎందుకు వచ్చింది? ఎందుకు పెట్టావు? అదే నేను పోలీస్ స్టేషన్ పద డైరెక్ట్ నేను ఇచ్చాను. నేను లైన్ లోనే ఉంటా. అదే ఉండి పోలీస్ స్టేషన్ పద తీసుకున్నా. వాళ్ళు ఎవరో నెంబర్ తెలియదు. నువ్వు ఎవరో వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళ డీటెయిల్స్ నేను ఇచ్చాను. నువ్వు చెప్తున్నావు అసలు నువ్వెవరో నాకు తెలియదు. సరే ఉండి పోలీస్ స్టేషన్ వెళ్దాం పద. మీరేం పడవచ్చా? డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పద. మీరే సమాధానం చెప్పాల్సి కాదు. నేను ఎందుకు చెప్తాను? నేను కంగారు పడవచ్చా? పార్టీ మీరే కంగారు పడవచ్చా? ఇలా స్కామ్ ఆడడం అది స్కామ్ జరిగింది. ఆర్బీఐ కంప్లైంట్ కూడా ఇచ్చాను. నేను ముందు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టా. వీళ్ళు అలాగే ఫోన్ చేస్తారు. ఎలా చేస్తారో తెలియదు. అంటే ఒక నిమిషం, మీ నెంబర్ నా దగ్గర ఉందా? మరి వీళ్ళ కావాలని చేస్తున్నారు. ఇలా థర్డ్ పార్టీ ఆర్బీఐకి కంప్లైంట్ పెట్టాను. ఇలా థర్డ్ పార్టీ ఏజెన్సీ సమాధానం అవసరం లేదు. అలా మీరు కూడా పెట్టా. సరే నువ్వు దమ్ముంటే నువ్వు ఉండి పోలీస్ స్టేషన్ కదా. నువ్వు వాళ్ళకి ఫోన్ చేయడం కాదు. పోలీస్ స్టేషన్ ఒక నిమిషం అవసరం. మీ ఫోన్ అదే ఉండి పోలీస్ స్టేషన్ పదా. వాళ్ళ డీటెయిల్స్ నేను ఇవ్వలేదు. నువ్వు ఇచ్చానని చెప్తున్నావు కదా. మీరేమో కంగారు పడేస్తారా? మీకు ఫోన్ చేస్తారు అనుకో, పోలీస్ కేసు పెట్టేస్తాను చెప్పండి. ఏం ఇబ్బంది ఏం పడేస్తారు. ఇలాగే ఫోన్ చేస్తారు. ఎందుకు భయపడుతుంది మీరు? అదే మీ అమ్మ నాకు కూడా తెలియదు. ఆల్రెడీ నాకు అయిపోయింది. అదే ఇక నువ్వేరా నేను ఇచ్చాను కదా. ఉండి పోలీస్ స్టేషన్ కదా. రే ఒరే నువ్వెవడో నాకు తెలీదు. నువ్వు వాళ్ళకి ఫోన్లు చేసి మా గురించి చెప్తున్నావు. కంగారు పడవసలా ఇదేం కంగారు పడవసా? నాది ఫోన్ హ్యాక్ అయిపోయింది. అది ఉండి పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ పెట్టాను. ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా ఫోన్ చేసి డీటెయిల్స్ అది నీకు ఎలా వచ్చినారా చెప్పు. రే నేను ఎవరో వాళ్ళ నెంబర్ కూడా నేను ఇవ్వలేదు. మొన్న వేరే ఫోన్ చేస్తాను. అలాగే నేను అలాగే చెప్తా. అలాగే నెంబర్ కూడా పడుతున్నా. రికార్డింగ్ కూడా అవుతుంది. ఈ రికార్డింగ్ కూడా అవుతుంది. రికార్డింగ్ కూడా అవుతుంది. నువ్వేం కంగారు పడక. ఉండి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడతా. అదే రా నువ్వు రా. ఉండి పోలీస్ స్టేషన్ ఉన్నాను. వాళ్ళకి ఫోన్ చేస్తే క్రెడిట్ కార్డు వాళ్ళు నాకు కాల్ చేశారు. నేను లోన్ తీసుకున్నాను. ఎగను లోన్ కట్టలేదు.
అందుకని అరే, ఫోన్ చేస్తా మీరేం కంగారు పడక్కర్లేదు. ఫోన్ చేస్తారనుకో, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, ఇదిగో వాళ్ళు ఎవరో మాకు తెలియదు, చేసి పెడతాం. పోలీస్ స్టేషన్ రాని చెప్పండి, భయపడతారు ఎందుకు? మీరు అమ్మ అవునవును ఎందుకు భయపడతారు? డబ్బులు నూకేసి ఎందుకు భయపడతారయ్యా? నేను ఎందుకు ఇస్తానా? అరే ఒరే ఒరే ఒక్క నిమిషం చెప్తున్నాను, నువ్వు ఎవరో నాకు తెలియదు. నువ్వు దమ్ముంటే ఉండి పోలీస్ స్టేషన్ పద. నువ్వు ఎంతమంది చెప్పుకో. అదే అన్నా, ఒరే నువ్వు చేరుకోవడానికి ఉండి పోలీస్ స్టేషన్ పద. అర్థమైందా? నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి నా గురించి చెప్తే నాకేం ఓడదు. నేను ఆల్రెడీ ఉండి ఆర్బీఐ కూడా కంప్లైంట్ పెట్టాను, బ్యాంకులు కూడా కంప్లైంట్ పెట్టాను. వీళ్ళ ఏజెన్సీ థర్డ్ పార్టీ, వీళ్ళకన్నా సంబంధం లేదు. వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఒకటే చెప్పండి, చెప్పు తీసుకొడతానని చెప్పండి. మీరు భయపడతారు ఎందుకు? నాకు ఫోన్ చేస్తారు, నాకే చెప్పు. హలో సరే ఉండి పోలీస్ స్టేషన్ పద, ఓకేనా? ఉండి సరే ఉండి పోలీస్ స్టేషన్ పద, చూసుకుందాం. నువ్వు వాళ్ళకి ఫోన్ చేస్తే మాత్రం నాకేం ఓడదు, ముందే చెప్తున్నా. నువ్వు ఎంతమంది ఫోన్ చేసుకుంటే చేసుకో, ఓకేనా? ఒరే నువ్వు ఎవడో ఆన్లైన్ నెంబర్ కాల్ చేస్తే మాత్రం నాకేం ఓడదు. నువ్వు దమ్ముంటే చెరుకోడ పోలీస్ స్టేషన్ పదా, అప్పుడు వెళ్దాం. నువ్వు నాకు లోన్ ఇచ్చావా, నేను లోన్ తీసుకున్నానా, ఓకేనా? నా అన్ని హ్యాక్ చేసేసి నా డీటెయిల్స్ మీరు స్టేషన్ కాల్ చేస్తున్నారు. సరే రే సరే, మొన్న ఒకడు వచ్చాడు, మొన్నలాగా ఒకటి ఇంటికి వచ్చాడు. ఆల్రెడీ వాడి గురించి సరే ఇంకొకసారి నువ్వు వాళ్ళకి ఫోన్ చేస్తావు, నాకు ఏం ఓడదు. వీళ్ళకి పంప తెలీదు, వీళ్ళేం చదువుకోలేదు కాబట్టి వీళ్ళని వాళ్ళ ఫోన్ చేసి నా గురించి అడుగుతున్నారు, అంతే కదా? సరే ఒరే ఇది రికార్డింగ్ అవుతుంది, ఇది ఇప్పుడే పెడతాను. నేను ఆర్బీఐకి ఇప్పుడే కంప్లైంట్ పెడతాను, ఏం కంగారు పడవసలా. మేము భయపడవసలా, మీరు భయపడతారు అత్త. ఇదిగో ఇదిగోరే, నువ్వు ఎంతమంది చేసుకుంటావు చేస్తే నాకు ఇబ్బంది ఏం లేదు. నేను ఆల్రెడీ చెప్తున్నాను వీళ్ళకి, ఓకేనా? నువ్వు పోలీస్ స్టేషన్ పద, ఉండి పోలీస్ స్టేషన్ పద. వీళ్ళు కూడా చేసి పెడతారంటే రికార్డింగ్ అవుతుంది, ఇది రికార్డింగ్ అవుతుంది. నువ్వు థర్డ్ పార్టీ ఏజెన్సీ, అసలు నీకు నాకు సంబంధం ఏంట్రా? నువ్వు రా, డైరెక్ట్ నేను వెళ్దాం. ఇప్పుడు వచ్చారు ఆల్రెడీ చెప్తుంది కాదు రే, ఆల్రెడీ చెప్తుంది కాదురా. నువ్వే వచ్చావు అనుకో, డైరెక్ట్ ఇద్దరు వెళ్ళిపోదాం పోలీస్ స్టేషన్ కి, ఓకేనా? నువ్వెవడరా? అసలు వాళ్ళ ఇల్లు ఎవరో నాకు తెలియదు, ఆ నెంబర్ తెలియదు. నువ్వు వాళ్ళ ఫోన్ చేసి అడుగుతాను. నీకు అసలు వాళ్ళ డీటెయిల్స్ ఎవరు ఇచ్చారు చెప్పరా నీకు? ఇది రికార్డింగ్ అవుతుంది, రే ఇది రికార్డింగ్ అవుతుంది. నీ సంగతి ఇప్పుడు తెలుస్తాను. ఇప్పుడే ఆర్బీఐ పెడతాను ఇది రికార్డు, ఏం కంగారు పడుతుందా? హలో రికార్డింగ్ అవుతుంది, ఇది రికార్డింగ్ అవుతుంది. నీ సంగతి తెలుస్తాను, కంగారు పడవసలా. అదే తెలుస్తాను, అదే ఉండు, పర్లేదు లైన్ లోనే ఉండు. నువ్వు వాళ్ళకే కాల్ చేసి నేను తీసుకుని చెప్పాను. నీ దమ్ముంటే నువ్వు ఇంటికి రా, దమ్ముంటే చూసుకుందాం. లేదు ఉండి పోలీస్ స్టేషన్ పద. నేను ఎక్కడో తెలియకుండా ఎలా ఫోన్ చేస్తారు వాళ్ళకి అసలు? నేను చెప్తాను, నీ ఎక్కడో నీకు తెలీదా? ఉండి తెలుసా? ఉండి పోలీస్ స్టేషన్ పద, వాళ్ళకి వచ్చా ఫోన్ చేసి రారా, ఉండి పోలీస్ స్టేషన్ పద, రారా నువ్వు రారా. ఇక్కడ కస్టమర్ కమ్యూనికేషన్ లో ఉన్న రికవరీ వాళ్ళ కాల్ స్లిప్ చేసి మాట్లాడిన పక్కింటి వారికి కాల్ చేసి మీ నంబర్ రిఫరెన్స్కి ఇచ్చాడు, సో అతను లోన్ తీసుకున్నాడని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. ఈ విధంగా కొంతమంది రికవరీ ఏజెంట్లు కస్టమర్కి డైరెక్ట్గా హ్యాండిల్ చేయలేక ఇండైరెక్ట్గా ప్రెజర్ బిల్డప్ చేయడానికి ఈ విధంగా కాల్స్ చేస్తారు. మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.